షోరూమ్లో ఉంది. అది అనుకున్నాను పక్కనే పక్క నమస్తే సార్. సెక్రటరీ గారు ఈయన కూడా మెంబర్ అండి. ఈయన కూడా అన్నగారు ఎదరండి. బాబాయ్ బాబాయ్ ఇది కరెక్ట్గా హ్యాపీ గోదావరిలో ప్రోగ్రామ్ కూర్చో. హలో బాబు నువ్వు కూర్చొని పక్కన మంత్రి ఓకే. ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను.
ఎక్కడున్నా నువ్వు? సంవత్సరానికి ఇచ్చేసిన అతిథులకు, సోదర వీడియోగ్రాఫర్లకు మరియు మీడియా మిత్రులకు మా వాటర్ కెమెరా క్లబ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. నేటి సభలో అధ్యక్షుడు వహించవలసిందిగా నక్రాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ శ్రీ బత్తిన విక్రమ్ గౌడ్ గారిని కోరుచున్నాం. రావు గారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే బీజేపీ అధ్యక్షుడు శ్రీ గంట సింగ్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సృష్టి వీడియోస్ దక్షిణామూర్తి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వాల్తేరు కెమెరా క్లబ్ లోగోని ఆవిష్కరించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ గంట సింగ్ కోరుతున్నాను. తరుణి నాగేశ్వరరావు గారు కూడా వేదికగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ యొక్క వాల్యూ సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే శక్తి తీసుకుని ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ ని యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఫోటోగ్రఫీ అనేది డాక్యుమెంటేషన్, అలాంటి డాక్యుమెంటేషన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఫోటో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్ కి ఒక పండుగ దినోత్సవం ఈ రోజున తనకు విద్య నేర్పినటువంటి గురువుల్ని, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ని సత్కరించుకోవడం అనేటువంటిది మహత్భాగ్యం. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొనడం కూడా చాలా ఉపభావం. అలాంటి ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా దక్షిణామూర్తి గారిని ఈ యొక్క అధ్యక్షుడు శ్రీ పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. అలాగే కూడా సన్నీ గారు రావు గారు కూడా
ఈ యొక్క సంస్థ ఈ సంస్థ యొక్క ప్రెసిడెంట్ శ్రీ దక్షిణామూర్తి గారు ఈ యొక్క సంస్థ ఆవిర్భావం గురించి తెలియజేస్తున్నారు. అందరికి యూనిటీ స్ట్రెంగ్త్, అందరూ కలిసి ఉంటే మనం ఏదైనా సాధించాలని ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మేము ఇంకొక 3 సంవత్సరాల క్రితం చాలా మంది గురువులు సత్కరించుకుంటూ వస్తున్నాం. కానీ ఒక సంస్థ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మేము పెట్టాము. ముఖ్యంగా మన సంస్థ పెట్టడానికి కారణం మాలో ఉండే స్కిల్స్ ఇంకా పెంచుకోవడానికి ఫోటోగ్రఫీ వర్క్షాప్లు పెట్టడం, ఎగ్జిబిషన్స్ పెట్టడం, అలాగే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు. తర్వాత ఈ ఫీల్డ్లో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, గురువులు ఉన్నారో వాళ్ళందరినీ క్రమక్రమంగా మేము సత్కరించుకోవాలని చెప్పేసి మేము విలువలను కాపాడడానికి కూడా మేము కృషి చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మాలో ఉండే యువకులు ఉత్సాహంగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. అదేంటంటే ఎలా ఉపయోగించుకొని మనం ప్రభుత్వానికి కూడా సహకరించచ్చో ఈ వివరిస్తూ కూడా డాక్యుమెంటరీస్ తీసాం. ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ అలాగే సమాజానికి ఉపయోగపడి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సంస్థను మేము ప్రారంభించడం జరిగింది. దీనికి గాను మాకు నిజమే ఫోటోగ్రాఫ్ యూనిటీగా ఉండటం అనేటువంటిది ఒక సంస్థలో ఏర్పాటు చేసుకుని కేవలం వారి వృత్తిపరంగా కాకుండా ముందుగా మంత్రివర్యులు కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్ని ప్రారంభించారు. అంటే సామాజిక పరంగా కూడా వాళ్ళు వంతు సేవ చేస్తామని ఈ వాల్టేర్ కెమెరా క్లబ్ ఈ యొక్క సమావేశంలో కృషి చేస్తుంది. తదుపరి జర్నలిస్ట్కి ఒక ప్రత్యేక గుర్తింపు. జర్నలిస్ట్ అంటే కేవలం వార్త రాయడం కాదు, వాళ్ళు కూడా సామాజిక సేవలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే జర్నలిస్ట్ నాయకుడు అంటే కేవలం గెలిచి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఓటింగ్కి రావడం కాదు, అందరినీ అన్నాన్ని పలకరించి ప్రతి జర్నలిస్ట్కి కూడా క్లబ్ తరఫున కాకుండా తన పర్సనల్గా కూడా సేవలు అందించేటువంటి బీజేపీ అధ్యక్షులు శ్రీ గంట శ్రీనిబాబు గారి మాట్లాడవలసిందిగా సభాధ్యక్షులు విక్రమ్ గారికి, వాటర్ కెమెరా క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు దక్షిణామూర్తి గారికి, రావు గారికి, కుమార్ గారికి, కార్యవర్గ సభ్యులకి, ప్రెస్ ఫోటోగ్రాఫర్లకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ 175వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కార్యక్రమానికి మనం ఆహ్వానించడానికి ఇచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల విభాగం మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా మన అందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఫోటోగ్రఫీ ప్రపంచవ్యాప్తంగా మన మానవ జీవితాల్లో అనుకునే విధంగా ఒక విస్తృత స్థానం సంపాదించుకుంది. అది ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే ఒక ఫోటో కేవలం ఒక్క ప్రతిబింబం, ఒక కిట్టు కొన్ని వేల జీవితాలను మార్పు చేయగల ప్రభావం ఎంతో ఉంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి విశాఖపట్నంలోని ఈ అసోసియేషన్ల ద్వారా కానీ లేదంటే బయట ఫోటోగ్రాఫర్లు కానీ దాదాపు 1000 నుంచి 1500 మంది వరకు ఉన్నారు. మీరు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. మనం గత 5 సంవత్సరాలుగా అనేక మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మీరు సీనియర్ ఎవరైనా మృతి చెందినట్లయితే వాళ్ళ పేరున క్రికెట్ టోర్నమెంట్లు కానీ ఇటువంటివన్నీ మంచి మంచి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. మీ అందరినీ కూడా అందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి మీ అందరితో కూడా వైజాగ్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా దాదాపు 1000 మంది జర్నలిస్టులు ఉన్నారు వైజాగ్ జర్నలిస్ట్ ద్వారా. మరి మా ఫారం అంతా కూడా మీతో మమేకమైంది. ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం నిర్వహించినా మమ్మల్ని ఖచ్చితంగా భాగస్వామ్యం చేస్తున్నారు. మీరు వేరు, మేము వేరు కాదు. మీకు ఎప్పుడు అవసరమైనా మేము అండగా ఉంటున్నాం. మీకు విశాఖ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కూడా మీలో ఒక భాగమే. అందులో భాగంగానే ఈరోజు గురువులను సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అందులో భాగంగా విశాఖ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ గారిని కూడా మనం కూడా సత్కరించబోతున్నాం. మరి ఆయనతో పాటు మీలో ఉన్న చాలా మంది పెద్దలను కూడా ఈరోజు సత్కరించుకోవాలని మన మంత్రివర్యులు ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మీరు క్షుణ్ణంగా విషయాలు అయితే తెలుసుకోవాలి. దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కష్టపడేవారే. ఎందుకంటే కష్టపడితే ముందుకు వెళ్ళే పరిస్థితి. అదృష్టం అనేది కేవలం 1% మాత్రమే.
ఎందుకంటే ఫోటోగ్రాఫ్ అంటే తెల్లవాళ్ళ నుంచి అర్ధరాత్రి ఎటువంటి మెసేజ్ ఇచ్చినా సరే మన రోడ్డు మీద వెళ్ళాల్సిందే. ఫోటో తెస్తే ఎలాగైనా వార్త రాయొచ్చు, కానీ ఫోటో లేకుండా వార్త రాస్తే దానికి అందం రాదు. కాబట్టి మన ప్రపంచంలోనే ఫోటోగ్రఫీకి అంత క్రేజ్ వచ్చింది. మరి కాబట్టి రానున్న కాలంలో కూడా మీరందరూ కూడా సంఘటితంగా ఈ జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని, ప్రధానంగా పట్టుదలకు మారుపేరు, కృషికి మారుపేరు. ఇది సందర్భం కాకపోయినా మనందరం కూడా మన మంత్రి గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఆయనే రోల్ మోడల్. ఎందుకంటే ఈ రోజు విభజన శైలిలోని కీలకమైన మిగతా ఏ మంత్రిత్వ శాఖ అయినా సరే అంత కష్టం ఉండదు. కానీ విద్యాశాఖ మంత్రి అంటే ఒకటో తరగతి కుర్రకాల నుంచి టీవీ చేస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా విద్యాశాఖ మంత్రి కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మంత్రి గారు తీసుకున్న నిర్ణయం బట్టి పలానా మంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, పలానా మంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నారు, 10th క్లాస్ సిలబస్ మార్చారు. కాబట్టి మా క్రిటికల్ ఏరియా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. మరి ఎప్పుడు సమయంలోనే దాదాపు 26 సార్లు 27 సార్లు మన గవర్నర్ గారిని కలిసి అనేక కొత్త కోర్సులు ప్రవేశపెట్టి మన జిల్లాలో ఐఐఎంతో పాటు అనేక విద్యా సంస్థలు నెలకొల్పడానికి ఆయన చేస్తున్న కృషి మరి అభినందనీయం. అదేవిధంగా జర్నలిస్ట్ కుటుంబం నుంచి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే కేవలం ఆయన కృషి పట్టుదలే. చాలా సందర్భాల్లో గంటలు అదృష్టవంతులు అంటారు, కానీ అదృష్టం అన్ని సందర్భాల్లో పనిచేయదు. కొన్ని సందర్భాల్లో క్రిటికల్ టైంలో మనం చేసిన కష్టపడే పనితత్వం. ఇప్పుడు విమానాలు తిరిగినప్పటికీ కూడా తెల్లవారు లేచిన మంది రోజు ఉదయం మన కోసం హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు విమానాలు వచ్చారంటే 4:30 లేచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసరికి అంశంలో నేర్చుకు వచ్చేస్తారు. మరి అటువంటిది తెల్లవారు చెప్తే ఒకరోజు తిరుపతి, ఒకరోజు విజయవాడ, ఒకరోజు హైదరాబాద్, ఇలా నిరంతరం కూడా తిరుగుతూ ప్రజా సంక్షేమం కృషి చేయమంటే ఫ్లైట్లో తిరిగినప్పటికీ కూడా మళ్ళీ అయితే మళ్ళీ ఒకరోజు హైదరాబాద్ వెళ్ళొస్తే నేర్చించిపోతాం. అటువంటిది నిరంతరం కూడా రోజుకో పట్టణంలో ఉండి రోజుకో ప్రాంతాభివృద్ధి కృషి చేస్తూ ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను సమీకరించుకుంటూ మన కడపలో ర్యాగింగ్ జరిగింది. వెంటనే దాన్ని స్పెషల్ కమిటీ చేసి వెంటనే ఎంక్వైరీ చేశారు. మరో పక్క మొన్నటి పక్క అమ్మాయి ఇన్స్టిట్యూట్ ఒక విద్యేశ్వర ఉంది, మరో పక్క కౌన్సిలింగ్ అడ్మిషన్లు తెలంగాణ ప్రభుత్వం నా ఇబ్బందులు పడుతుంది. మరి ఇవన్నీ కూడా తట్టుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఫోటోగ్రాఫర్ విజయ్ గారు 20 ఏళ్ళు బట్టి ఫీల్డ్లో ఉన్నారు. ఆయనతో కలిపి నేను 16 సంవత్సరాలు బట్టి ఆంధ్రజ్యోతిలో మేము ఎదురు పోయాం. మరి మేము కూడా అటువంటి పెద్ద సంస్థలు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసామంటే మధ్యాహ్నం అయితే మనం ఉదయం నుంచి ఎక్కడ తిరిగినా 12 గంటలకి హైదరాబాద్ షెడ్యూల్ ఇవ్వాలి, 1 గంటలకు లోపల షెడ్యూల్ ఇవ్వాలి, సాయంత్రానికి 6 వార్తలు రాయాలి, అవి కూడా బాధ్యతగా ఇవ్వాలి. మరి అటువంటి పనులు కూడా మేము కూడా మీతో పాటు అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అంతా కూడా ప్రశంసనీయం పొందుకుంటున్నాయి. రానున్న కాలంలో కూడా మీ అసోసియేషన్కు మేము అందరం కూడా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని, మీరు కూడా జర్నలిస్టులతో సమానమైన గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. మీకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ వల్ల వచ్చి మేము నేరుగా తెలియజేయవచ్చు. మరి ఇంత మంచి అవకాశంలో పాల్గొనడానికి మీరు అవకాశం ఇచ్చిన మీ అసోసియేషన్కి, మీ అధ్యక్ష కార్యదర్శులకు, మీ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆల్ ఇండియా గో అసోసియేషన్ అధ్యక్షుడు పిఎల్కే మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మూర్తి గారు మరి ధన్యవాదాలండి. మీరు అన్నట్టు నిజం, ఈ యొక్క ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మంత్రివర్యులు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సజెస్టివ్ గా సపోర్ట్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి మంత్రివర్యులు మనకు ఉండడం అదృష్టం. ఒక్కటే ఆయన యొక్క విజయం ఎక్కడ తెలిసిందంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్లో మంత్రివర్యులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో అప్పుడు వరకు జరగలేనటువంటిది ప్రప్రథమంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ని ఇమీడియట్ గా చేపట్టినటువంటి మంత్రివర్యులు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు. ఎందుకంటే పొలం పంపకంలో లేట్ అయినా పర్వాలేదు, మంచినీళ్ళు కాసేపు లేట్ అయినా పర్వాలేదు, ఇంకేదైనా పర్వాలేదు, రోడ్లో లేట్ అయినా, కానీ భవిష్యత్తుని ఈ యొక్క విద్యా వ్యవస్థలో పెట్టుకున్నటువంటి విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరగకూడదని మొట్టమొదటిసారిగా, అంటే మొత్తం మంత్రివర్గంలో ఫస్ట్ యాక్టివేట్ అయిన పర్సన్ ఎవరంటే మన గంటా శ్రీనివాసరావు. సో ఆయన విద్య పట్ల, అలాగే గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నట్లు
మార్నింగ్ ఫ్లైట్కి వచ్చినా, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చినా, మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చినా ఇమీడియట్గా ఏ కార్యక్రమం ఉన్నా అక్కడ వచ్చేసి తనకు ఉన్నటువంటి తక్కువ సమయాన్ని అయినా వెచ్చించి ఇక్కడ ఆర్గనైజర్స్ ని సపోర్ట్ చేసేటువంటి ప్రథమ మంత్రి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గంటా శ్రీనివాసరావు గారు. సో ఈ రోజు ఈ వాల్తేర్ కెమెరా క్లబ్ కూడా దినదినాభివృద్ధి చెంది మంచి వృద్ధిలోకి రావడానికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటూ మూర్తి గారికి కూడా తనకి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథి మా మిత్రులు గంటా శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సందర్భంగా ఈ ఫోటోగ్రాఫర్లతో అసోసియేట్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ అధ్యక్షులు గంటా శ్రీనివాస్ గారికి, నటరాజ్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుల వారికి మరియు తదితరులందరికీ ఫోటోగ్రాఫర్కి నేను యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మధ్య ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రత్యేకంగా జర్నలిస్టులు అందరూ కలిసి ఏం చెప్పారంటే, ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గం అంతా ఒక ఎత్తు అయితే మీ మంత్రి గంటా గారు ఎక్కడైనా ఇవాళ వర్షాన్ని సైతం ఆఫ్ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఇంత వైద్యంగా నిర్వహించారంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ గంట వర్షం పడితే ఏం చేయలేము మనం. ఒకవైపు తెలంగాణ కేసీఆర్ ఏమో అక్కడ ఎలా డ్యాంలో జెండా ఎగరేస్తున్నారు. ఇక్కడ మన పరిస్థితి అలవాటు జరిగితే గంటా గారి ఆశీర్వాదం వల్ల ఆ రోజు విశాఖపట్నంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేసి మా జర్నలిస్ట్ అందరూ కూడా గంటా గారు విద్యాశాఖను కీలకంగా బాగా చేస్తున్నారని చెప్పి ప్రశంసించడం మా అందరికీ గర్వంగా అనిపించింది. నిజమే, మన ఆంధ్రకి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ విశాఖ నగరానికి ఆంధ్రప్రదేశ్ కూడా గంటా శ్రీనివాస గారు ఎప్పుడు నాను అని ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి. సో ఈ యొక్క కార్యక్రమంలో ఇద్దరు సన్మాన గ్రహీతలు ఉన్నారు. వాళ్ళ ఎదురు కూడా ఒకరు రమణరావు గారు, సీనియర్ ఫోటోగ్రాఫర్ గారు, అలాగే విజయ్ గారు అంటే రమణరావు గారు ఒక ఎంతో మందికి విద్య నేర్పినటువంటి గురువు అయితే, విజయ్ నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు నేను ఈ కల్చర్ ఫీల్డ్లోకి వచ్చిన కానీ చూస్తున్నాను. అలుపెరగని చిరునవ్వుతో ఎప్పుడూ కూడా అందరినీ అభిమానించి అజాతశత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా కల్చరల్ ఫీల్డ్లో 9 గంటల వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ 9 గంటలకు ఫోటో కూడా డెస్క్ లో ఇవ్వాలి. ఆ ఫోటో లేకపోతే మేము పద్మభూషణ్ తెచ్చినా, పద్మశ్రీ తెచ్చినా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. సో ఫోటోగ్రఫీ ఎంత కష్టమైందంటే, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ డెస్క్ లో ఆ ఫోటో కోసం వెయిట్ చేస్తారు. ముఖ్యంగా ఆర్గనైజర్లు ఎంత పెద్ద డాన్సర్స్ వచ్చినా, ఎంత మ్యూజిషియన్స్ వచ్చినా కూడా వాళ్ళు చేసిన ప్రతిభని తెల్లారి పేపర్లో వేసినటువంటి ఆ ఫోటో తర్వాత తదుపరి వార్తని చూస్తారు. సో అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి విజయ్ గారికి కూడా ఈరోజు సన్మానం జరగడం చాలా అదృష్టం. సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సమేత స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికపైన సోదరులు విక్రమ్ గౌడ్ గారు, శ్రీనిబాబు గారు, దక్షిణామూర్తి గారు, రావు గారు, శ్రీనివాసరావు గారు, పిఎల్కే మూర్తి గారు, ఇక్కడికి విచ్చేసిన సోదరులు సోదరులు పార్టీలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటూ చాలా సంతోషం. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఒక ఇద్దరు బెస్ట్ ఫోటోగ్రఫర్స్ వాళ్ళకి సన్మానం కూడా చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వెంటనే మామూలుగా ఈ ప్రోగ్రాం కాకుండా ముందు పైన ఒక బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం, అలాగే కింద డెంటల్ క్యాంప్, అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మాకుంది అని మీరు ఈ కార్యక్రమం ద్వారా రుజువు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే వాలంటీర్ కెమెరా క్లబ్ అని కొత్తగా ఫామ్ చేస్తున్నారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తాం. ఫోటోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది
ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాం. ఇందాక మాట్లాడిన తిరుగు కానీ లేదా విక్రమ్ కానీ మిగతా కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక వార్తకి ప్రాధాన్యత రావాలంటే దానికి ఫోటోగ్రఫీ ఉంటే దానికి ఫుల్నెస్ వస్తుంది. మరి ఈ మధ్య రీసెంట్గా మనం చూసాం హుద్హుద్ తుఫాన్. మరి ఆ తుఫాన్ సమయంలో కొంతమంది అయితే నిజంగా మామూలుగా బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఏమవుతుందో తెలియని ఒక ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు తీసుకున్న రిస్క్. ఎందుకంటే కొన్ని ఆ మూమెంట్స్ మనం క్యాచ్ చేయాలి, కెమెరాలో కానీ లేకపోతే వీడియో కెమెరాలో క్యాచ్ చేయాలి ఉద్దేశంతో మీరు తీసుకున్న రిస్క్ అప్పట్టు ఎవరు కూడా మర్చిపోలేరు. అందుకే ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ మనం పేపర్లో ఇంత ప్రభావితం చేస్తుందా ఇది, మీరు వార్త ఎంతైనా రాయొచ్చు, కానీ ఆ వార్తకి ఫుల్నెస్ రావాలంటే ఖచ్చితంగా దానికి ఫోటోగ్రఫీ పైస్తేనే కరెక్ట్గా దానికి ఫుల్నెస్ వస్తుంది. అంత రిస్క్ తీసుకుని కూడా ఆ రోజు మీరు చేశారు. నేను ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు క్యాపిటల్కి వెళ్ళిన టోక్యోలో నాగసాకి హిరోషిమా మీద బాంబు వేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఎలా ఉందన్న దాంట్లో అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంటే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఆ ఫోటోగ్రాఫ్స్ పెట్టి చూసిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాను. ఫోటోగ్రాఫ్ అంటే అక్కడ మర్చిపోలేనంత ప్రభావం చేసింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వెళ్ళిన జపాన్లో ప్రదర్శన ఫోటో ఇప్పుడు కూడా అప్పుడు గుర్తొస్తా ఉంటుంది. ఆ బాంబు వేసిన తర్వాత ఒక చిన్న స్కూల్ పాప, బహుశా 3rd క్లాస్ 4th స్కూల్ పాప, తన స్కూల్ బ్యాగ్తో పాటు తను వేసుకున్న ఫ్రాక్, బెల్ట్, బూట్లు అవన్నీ మొత్తం స్కాటర్ అయి పడిపోయిన ఫోటో ఒకటి. అంటే ఎంత మనసు కలిసివేస్తుందంటే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే ఇప్పుడు కూడా అరే నిజంగా అంత ఎఫెక్ట్ ఇచ్చిందా ఆ బాంబు ఎఫెక్ట్ అనేది అందరికి అర్థమైంది. ఒకే ఒక చిన్న ఫోటోగ్రాఫ్ అంత ప్రభావితం చేస్తాయి. మరి అటువంటి ఫోటోగ్రఫీకి ఈరోజు చాలా చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇప్పుడే మన సిల్వో చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఏదైనా ఫోటోగ్రఫీ లెర్నింగ్ కోర్స్ లాంటివి కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది చెప్పి తప్పకుండా ఈరోజు ప్రభుత్వం కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ ఇట్లా రకరకాల వాటిని ప్రోత్సహించాలని అనుకుంటుంది. అందులో భాగంగా ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా ఒక కోర్స్ తీసుకోవడానికి కూడా ప్లాన్ చేద్దాం. అంతేకాకుండా ఈరోజు వైజాగ్ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. అంతేకాకుండా ఈరోజు అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడింది. అటువంటి వైజాగ్లో ఈరోజు మనం ఆర్ట్ గ్యాలరీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే ఆర్ట్ గ్యాలరీలో ఒక ఫోటో గ్యాలరీ కూడా, ఎట్లయితే ఈ బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాయో ఏదైతే యూనిక్ ఫోటోస్ అటువంటి వాటిని స్టోరేజ్ చేసి ఇప్పుడు పబ్లిక్ చూసుకోవాలంటే చూసినట్టుగా ఒక ఫోటో గ్యాలరీ కూడా పర్మనెంట్ గా వైజాగ్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి కూడా తప్పకుండా తెలియజేసుకుంటూ నేను మామూలుగా ఈ సంవత్సరం నుంచి మొన్నే కొంచెం పెద్దలు చెప్పాను, బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు స్టేట్ లెవెల్లో ఇద్దాం, మా అమ్మ నాన్న వాళ్ళ పేరున ఫస్ట్ పెట్టాం, దాని పేరున బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇద్దామని చెప్పాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది జర్నలిస్టులతో పాటు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు కూడా నాతో పెట్టి స్టేట్ లెవెల్లో ఎవరైతే బెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవార్డ్స్ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంతో పాటు సామాజిక బాధ్యత కూడా నిర్వర్తించారు. అలాగే ఈరోజు సన్మానం పొందుతున్న మా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్. నిజమే మీరు అన్నట్టు ప్రాథమిక విద్య నుంచి కూడా ఒక కరిక్యులర్ యాక్టివిటీ అనేటువంటిది అవసరం. అది మీ అయాలోనే జరగాలి. లేకపోతే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 8 వరకు కంటిన్యూగా చదువుతోనే బట్టి పట్టేటువంటి చదువులకే ప్రాధాన్యత ఇచ్చేది ఈ రోజుల్లో. కనీసం గ్రౌండ్స్ కూడా లేవు ఆట ఆడించడానికి. ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ రోజుకి 2 పీరియడ్లు ఉన్నట్టయితే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా మానసికంగా, శారీరకంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైనటువంటిది. అలాగే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఒక్క రోజుతో జరిగేది కాదు, అది కలకాలం తీసుకునేది. అలా అందులో ఇటు పాత్రికేయులకి అలాగే ఫోటో జర్నలిస్టులకు కూడా అవకాశం ఇచ్చినందుకు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా సామాజిక సేవ, ఎందుకంటే మంత్రి గారు రాగానే ఇక్కడ డయాస్పోరాకి ఎక్కేలేదు, మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఆయన అక్కడ బ్లడ్ బ్యాంక్. అంటే
నిజంగా ఒక ప్రాణాన్ని రక్షించేటువంటిది ఆ యొక్క బ్లడ్ బ్యాంక్. సో అలాంటి ఒక సామాజిక సభని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ వచ్చారు. సో ముందుగా దాంతోనే అందులో బ్లడ్ డొనేట్ చేసినటువంటి బ్లడ్ డోనర్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తరఫున సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ని మంత్రివారి గారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. టి శ్రీనివాస్. డి సత్యనారాయణ రాజు. డి ఉదయ్ భాస్కర్. తదుపరి చర్చలకే ప్రత్యేక శతకోటి నిర్మల మీరు మూడు నగరాలు మూడు చుక్కల వ్యక్తికి 6 అడుగుల రాష్ట్ర టీవీ కెమెరా క్లిప్పుల ఔరాలి అనుకునే అందరూ మీకు మీరే దాని గర్వమలిగిన నేడు మా విశాఖలో దొరికిన దండ సగర్వంగా వృత్తి దైవమని భావించి బంగారు ప్రముఖ పాత్రికేయ ఫోటోగ్రాఫర్ శ్రీ విజయ్ గాంధీ ఈ Gracias.
స్టేజ్ ఎక్కి మన వీడియో ఉంది ఫోన్తో తీసుకున్నాం బ్యాక్ బ్యాక్ తమ్ముడు అటు తరగతున్నా 2 నిమిషాలు అట్లా సరిపోయిందా ఓకే సార్ 2 నిమిషాలు సార్ అలాగా సార్ ఎలా పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ రెడీ అలాగే గంట సింబాబు గారికి గంట సింబాబు గారికి రావు గారికి ఎంవి రావు గారికి శ్రీ రావు గారు వాళ్ళే నెక్స్ట్ శంకర్ గారు భాస్కర్ శంకర్ గారు నెక్స్ట్ భాస్కర్ రాజు మహేష్ అయిపోయిందండి మహేష్ జీ మనకి ఇచ్చేసారు ఫాస్ట్ మహేష్
రెడ్డి గారికి వచ్చిన రెడ్డి గారికి సార్ గీతం డెంటల్ కొంచెం బ్యాగ్ ఒక్క నిమిషం తీసుకెళ్ళి మహేష్ దయచేసి అందరూ కూడా ఎన్నికల పూజ చేస్తున్నా కోరుతున్నాం. గట్టి వస్తున్నారు నాలుగు వెళ్ళాలి. ఎన్నికల క్యాంప్ పని వాళ్ళు గీతం యూనివర్సిటీ ప్రాజెక్టులో చేస్తున్న విస్తృత ఎన్నికల క్యాంప్ చేస్తున్నా కోరుతున్నాం. ఇక్కడ మెమోంట్ ఇస్తాను ఒకసారి ఈ సభా కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన మా విక్రమ్ గౌడ్ గారికి మా సంస్థ తరఫున తీసి ఫాస్ట్ తీసిన ఉండాలి
అనియా చేస్తాను ఆల్రెడీ మ్యారేజ్ అన్న క్లాస్ Okay, right. మా గురు శిష్యులు ఇద్దరు పక్క పక్కనే వచ్చిందంటే ఇంకా